లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అంటారు. ఈ సృష్టిలో ఏది చేయాలన్నా ఈ శరీరం ద్వారానే. అందుకే ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు మాత్రమే ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందేటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఇదంతా ఉండాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. దానికి సంబంధించి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఒక మంచి ప్రదేశం ఉండాలి. దానికి కరెక్ట్ ప్రాంతం ఏదైనా ఉంటే దేవాలయాలే మన ప్రముఖులుగా వేదాలు పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే దేవాలయాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రసన్నమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందని చెప్పి అంటారు. కాబట్టి భద్రకాళి వరంగల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణమే కాకుండా శరీరం యొక్క మనసుని అలాగే బుద్ధిని ఒక ప్రసన్నం చేసే విధంగా ఇక్కడి పూజా కార్యక్రమాలు ఉంటాయి. వాతావరణం కూడా ఉంటుంది. పక్కనే ఒక మంచి చెరువు, ఆ పక్కనే చెరువు గట్టునే భద్రకాళి ఆలయము. దీని ఎక్కడ చూసినా ఒక ఆగమ శాస్త్రానుసారం పూజలు చేసేయడానికి అన్ని రకాల అర్హతలు ఉండి ఏదైతే వేదాలు పురాణాల్లో వర్ణిస్తారో అటువంటి వాతావరణము ఇక్కడ భద్రకాళి దేవాలయంలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకోవడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి చేసేటువంటి పూజలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయంటున్నారు. ధ్యానము చేస్తే కూడా ఎంతో పుణ్యఫలం వస్తుందని ఒక ప్రతిది. అందు గురించి భద్రకాళి దేవాలయంలో కూడా ధ్యానము చేస్తూ తమ ఆలోచన శక్తిని మానసిక స్థైర్యాన్ని పెంచుకొని ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఓలలాడేటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఉదయం 6 గంటల నుండే షోడశోపచార పూజలు చేస్తున్నటువంటి ఈ భద్రకాళి దేవాలయంలో ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. మహిళలు సువాసినులుగా ఇక్కడికి వచ్చారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ధ్యానంలో తమ ఆలోచన విధానాన్ని పూర్ణ స్థితిలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి ఆలయంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నిజమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఆధ్యాత్మిక పరిస్థితులు ఇక్కడ మనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి భద్రకాళి ఆలయ స్నమన మండపం దగ్గర మనం ఉన్నాము. ఆ భద్రకాళి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. వారు ఈ భద్రకాళిలో గతంలో ఈవోగా పనిచేశారు. ప్రస్తుతానికి అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఎట్లాంటి ఏర్పాట్లు ఇక్కడ వారు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉత్సవం జరుగుతున్నటువంటి ఈ ఆలయంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పాట్లు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు భద్రకాళి అంటేనే ఉత్తర తెలంగాణకు ఒక శక్తిపీఠంగా మనం అభివర్ణిస్తారు. అట్లాంటప్పుడు ఈ ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవము అలాగే జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి వరకు ఏర్పాట్లు జరుగుతాయి? తెలంగాణలోని ప్రసిద్ధి చెందినటువంటి అదేవిధంగా వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మొన్న 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయండి. ఇవి 20వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి ఉత్సవాల్లో మేజర్ ఘట్టం వచ్చేసి భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం. దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి ఈవో గారు, అర్చకులు, స్టాఫ్ అందరూ కూడాను కళ్యాణానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ప్రత్యేకమైన అలంకారాలు, అదేవిధంగా ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 9వ రోజులో భాగంగా ఈరోజు అమ్మవారికి డోలోత్సవము, భద్రపీఠ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి దేవస్థానంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, సమ్మర్ కాబట్టి చలువ పందిళ్ళు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడాను అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు చెప్పండి, మొన్నటి వరకు నుండి చూసినట్టయితే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? భక్తుల నుండి వారి యొక్క అభీష్టాలు కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పాటు ఎలా చేస్తున్నారు? వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానంలో 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 9వ రోజు సందర్భంగా కమ్మ సేవా సంఘం వారి యొక్క బంధువులతో అందరితోటి మేళతాళాలతో వచ్చి ఇక్కడ అమ్మవారిని అభిషేకం చేసుకోవడానికి, కుంకుమ పూజ చేయడానికి, మరి వాహన సేవ చేయడానికి రావడం జరిగింది. మరి ఎంతోమంది భక్తులు ఈ యొక్క 11 రోజుల కాలము కూడా ఎంతోమంది వారు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతోంది. ఈరోజు శుక్రవారం కూడా కావున
భక్తులందరూ కంటిన్యూస్గా ఉన్నారు. 6 నుంచి కంటిన్యూస్గా భక్తులు రావడం జరుగుతోంది. భక్తుల కోసం ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1 గంట తర్వాత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రసాదాలు నడుస్తున్నాయి. మరి పులిహోర, లడ్డు అన్ని ప్రసాదాలు అందిస్తున్నాము. చల్లటి మంచినీటి కూడా అందిస్తున్నాము. మరి చలువ పందిళ్ళు కూడా వేయడం జరిగింది. అంటే భక్తులు ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతంగా ఫీల్ అయి అమ్మవారిని ప్రేమతో దర్శించుకొని అమ్మవారిని వారికి నచ్చిన కోరిక, వారికి కావలసిన కోరికలు కోరుకోవాల్సిందిగా కూర్చున్నాం. మోటి పక్క చక్కటి సెలయేరు లాంటి చెరువు, మరి ఒక పక్క చెట్లు, ఒక పక్క కొండలు, ఇంత అద్భుతమైన వాతావరణంలో భద్రకాళి దేవస్థానం ఉన్నది కనుక దూర ప్రాంతాల్లో వారైనా, మరి ఇది టీవీలో చూసిన వారైనా ఒక్కసారి వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఏం కోరుకుంటే ఇక్కడ ఇది అవుతుంది అని మరి సిద్ధులు, యోగులు కూడా చెప్పడం జరుగుతోంది. అమ్మవారి ఆ గడప దగ్గర ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అది వాళ్ళకి తెలుస్తోంది, వాళ్ళు తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా మరి దీపం వెలిగించే ప్రదేశంలో దీపం వెలిగిస్తున్నారు కదా ధ్వజస్తంభం దగ్గర, అక్కడ కూడా ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రేమగా అమ్మవారిని కోరుకుంటే చాలు, వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కనుక ఇది చూసే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇప్పటి వరకు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేటువంటి భక్తులే కాకుండా యోగులు, పీఠాధిపతులు కూడా వరంగల్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటారు. వారు ధ్యాన సాధన ద్వారా, వారి యొక్క మానసిక శక్తి ద్వారా ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి ఎంత స్థాయిలో ఉందన్నది కూడా చూశారని చెప్పి అంటున్నారు. అమ్మవారి గడప దగ్గర, అలాగే ధ్వజస్తంభం దగ్గర కూడా ఒక శక్తి కేంద్రీకృతమైనటువంటి విషయాన్ని కూడా యోగులు, సిద్ధులు గుర్తించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను కోరుకునేటువంటి వాళ్ళు, దైన్యాన్ని విడిచి ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవృత్తిలో కొనసాగాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఆలయ ఈవో గారు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అమ్మవారి ఉత్సవాలకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, భక్తులు కూడా విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో తమ భక్తిని చాటుకుంటున్నారు. అమ్మవారికి పుష్పాలంకరణలు, అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని పొందే విధంగా ఇక్కడ వాతావరణం ఉండడంతో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవారిగా ఇక్కడ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 9వ తారీఖున ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తారీఖు వరకు ముగుస్తాయి. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు పాటించారు. కానీ దేవాలయం అనగానే ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణం ఉండాలని, ఏ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.